నేను మమత. సాధారణంగా మనలో చాలా మంది సముద్రంలోకి వెళ్ళి పడవ ప్రయాణం చేయాలని ఉంటుంది. ఇంకొంతమందికి సాగర తీరంలో స్నానం చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది సముద్రం ఒడ్డున ఉండి స్నానం చేస్తుంటే మరికొందరు సముద్రం లోపలికి వెళ్ళి సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. బోట్లలో ఒంటరిగా తిరుగుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు సముద్రంలో వీచే బలమైన గాలులు ఆ పర్యాటకులను అమాంతం సముద్రంలోకి లాక్కెళ్ళిపోతాయి. అంతేకాకుండా అలా వెళ్లిన పర్యాటకులపైన సొరచేపలు, తిమింగలాలు దాడి చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళను మింగేస్తూ ఉంటాయి కూడా. ఇక ప్రస్తుతం అలాంటి ఒక ఘటనే కియాకింగ్ సముద్రంలో జరిగింది. ఇక కియాకింగ్ సముద్రంలో బోట్లో వెళ్లిన తండ్రి కొడుకులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ పై తిమింగలం దాడి చేసే సీన్ చూసే ఉంటారు. అయితే ఆ సినిమాలో హీరో ప్రభాస్ దాని పొగరును అణిచి మరీ ప్రభాస్ పడవ మీదకి వచ్చేస్తాడు. ఇక నిజ జీవితంలో అలా జరుగుతుందా అని అడిగితే అదే వాడికి చివరి రోజు అని చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అచ్చం ఛత్రపతి సినిమాలో జరిగిన విధంగానే నిజ జీవితంలో కూడా జరుగుతాయి. అవే యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారుతూ ఉంటాయి. సముద్రంలో హాయిగా బోటు పైన షికారు చేద్దామని వెళ్ళిన ఓ యువకుడికి భయానక అనుభవం ఎదురైంది. అతడిపైన తిమింగలం దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పటాగోనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో ఆడ్రియాన్ తన తండ్రి డేల్తో కలిసి కయాక్లో విహరిస్తున్నాడు. కయాక్ అంటే ఒక చిన్న పడవ లాంటిది. ఇది డబుల్ బ్లేడెడ్ తెడ్డుతో ముందుకు వెళ్తూ ఉంటుంది. అందులో ప్రయాణించే వారికి కయాకర్ అంటారు. ఆడ్రియాన్కు కయాకర్గా సముద్రంలో విహరించడం అంటే చాలా ఇష్టం. ఇదే సరదా అతడి ప్రాణాల మీదకి తెచ్చింది. అతడి పడవపై భారీ తిమింగలం దాడి చేసింది. నోరుని తెరిచి పడవతో సహా ఆడ్రియాన్ను మింగేయబోయింది. పడవతో పాటు ఆడ్రియాన్ తిమింగలం నోట్లోకి వెళ్ళిపోయాడు. కుమారుడిని తిమింగలం మింగేయడం డేల్ విస్మయానికి గురయ్యాడు. అందులోనే తిమింగలం ఆడ్రియాన్ను బయటకు ఉమ్మివేసింది. ఇక బోటుతో పాటు అతడు నీటిపైకి రావడంతో తండ్రి డేల్ ఊపిరి పీల్చుకున్నాడు. కుమారుడికి ధైర్యం చెప్పి అతన్ని ఒడ్డుకు చేర్చాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా క్షేమంగా బయటపడ్డారు. వారి వీడియోను ఒకరు తీయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక లక్షలాది వ్యూస్తో ఈ వీడియో దూసుకుపోతోంది. ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భూమి మీద నూకలుంటే తలరాత చక్కగా ఉంటే అదృష్టం తోడుంటే ఎన్ని ప్రాణగండాలైనా అధిగమించవచ్చునన్న సామెత ఓ యువకుడి జీవితంలో రుజువైంది. నడి సముద్రంలో ఏకంగా తిమింగలం నోట చిక్కి ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడి అదృష్టం అతడిని సజీవంగా నిలిపింది. సినిమాల్లో హీరోల సాహస ఘట్టాలలో మాత్రమే కనిపించే ఈ దృశ్యం ఓ యువకుడికి ఎదురైంది. ఇక సాధారణంగా కయాకింగ్ లాంటి సముద్ర క్రీడ ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అప్పుడప్పుడు అంతే స్థాయిలో భయాన్ని కూడా కలిగిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సొరచేపలు, తిమింగలాల రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది. చాలామంది వీటి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఓ షాకింగ్ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.